హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాచి అకాడమీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీకోసం ఒక కోట్: ఎరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. ఇది స్వామి వివేకానంద గారు చెప్పారు. ఇది మంచి పవర్ఫుల్ కోట్ అండి. ఎందుకంటే మనందరికీ ఒక గోల్ అంటూ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేంతవరకు ఎంత కింద పడినా కానీ లెగుస్తూనే ఉండాలి. మనం ఎప్పుడు అలర్ట్గానే ఉండాలి. నిద్రపోవాలి, కానీ సరిపడినంత నిద్ర ఉంటే సరిపోతుంది. ఎప్పుడు నిద్రపోతూ ఉంటే మన గోల్ కూడా నిద్రపోతుంది అనమాట. కాబట్టి కొంచెం మెలకువగా ఉండాలని. సో ఎక్కడ మధ్యలో ఆగద్దు. ఎన్నెన్న అబ్స్టాకిల్స్ రానివ్వండి, ఎన్నెన్న మధ్యలో రానివ్వండి అడ్డంకులు, మనం దాటుదాము. వాటన్నిటిని ఎదుర్కొని ఆ తర్వాత వాటిని అధిగమించి మన గోల్ని రీచ్ అవుతాము. ఐ విష్ మీరందరూ కూడా మీ గోల్స్ రీచ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే ఈరోజు టాపిక్ స్టార్ట్ చేద్దాము. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద నెంబర్. అంటే ఏంటంటే మనకు ఒక నెంబర్ ఉంటుంది కదండి, దాని చివర ఎన్ని జీరోస్ ఉంటాయి, అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి అని చెప్పేసి. ఈ టాపిక్ ఇంపార్టెంట్ అంటే డెఫినెట్గా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఈ టాపిక్ మీద ఏపీ ఎస్ఐ ఎగ్జామ్ జరిగింది కదండి 2023. దాంట్లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది ఆ క్వశ్చన్ అనమాట. సో ఈ టాపిక్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఈ టాపిక్ ఎంతోసేపు పట్టదండి, 5 to 10 minutes అంతే. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో. మధ్యలో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే అవి మిస్ అవుతాయి, కాబట్టి స్కిప్ చేయొద్దు. సో 5 to 10 minutesలో అయిపోతుంది. ఓకే, ఐ థింక్ మీరు కనుక స్కిప్ చేశారంటే నాకు ఒకటే అనిపిస్తుంది, మీ గోల్ మీద మీకు అంతే ఫోకస్ ఉందని చెప్పేసి. కాబట్టి మీరు ఎంత ఫోకస్గా వింటే మీ గోల్ మీద మీకు అంత ఫోకస్ ఉన్నట్లు. ఓకే, సో లెట్ స్టార్ట్. మనము జీరోస్ తెలుసుకోవాలంటే ఇక్కడ 2 రకాలు అనమాట. ఒకటేమో 10^n అంటే ఏంటి, 10ల సంఖ్యతో మనము మల్టిప్లై చేయడం, లేకపోతే ఎన్ని కాంబినేషన్స్ 5 into 2 ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకోవడం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 50 అనేది ఒక నెంబర్ ఉందండి. ఆ తర్వాత మనం దాన్ని 1000తో మల్టిప్లై చేసాం. అప్పుడు ఎంత వచ్చింది? 50,000 వస్తుంది. ఇక్కడ సున్నాలు ఎన్ని ఉన్నాయండి? 4 సున్నాలు అనమాట. అంటే 5 into 10^4. 10^4 అని రాసుకోవచ్చు కదా, అదే నేను చేశాను. సో ఇక్కడ 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి 4 సున్నాలు అని చెప్పాను. అదే ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే 2 into 3 into 5 into 8 ఎంత వచ్చింది? 240 వచ్చింది. ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 సున్నా ఉంది. ఇప్పుడు మనకి ఇలాగ ఇచ్చినప్పుడు ఇదంతా మల్టిప్లై చేస్తూ ఉండాలంటే మనకి టైం అనేది చాలా ఎక్కువైపోతుంది అనమాట. కాబట్టి ఇదంతా చేయకుండా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 2, 5 ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయని చూసుకోవాలి. ఇక్కడ 2, 5 ఒకే కాంబినేషన్ ఉంది కాబట్టి ఒకే సున్నా వస్తుంది. ఒకవేళ ఇక్కడ కనుక 2, 5 2 కాంబినేషన్స్ కనుక్కున్నట్లయితే 2 సున్నాలు వస్తాయి అనమాట. సో దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాము. సో మీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ 2^222 into 5^333. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మామూలుగా మనకు 10 కావాలంటే ఏంటండి, మనం అనుకున్నాం కదా ఎన్ని కాంబినేషన్స్ ఉంటే అన్ని సున్నాలు అనమాట. 2 into 5 ఎంత? ఒక కాంబినేషన్ ఉంది కాబట్టి 10, ఒక సున్నానే ఉంటుంది. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ 2 square 5 ఉందండి. ఇక్కడ వచ్చేసరికి ఎన్ని సున్నాలు రావాలి? ఒకే సున్నా రావాలి. ఎందుకు? ఇక్కడ 2 square ఉన్నా కానీ 5 ఎన్ని? ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ 2 into 2 into 5, రైట్? సో ఇక్కడ ఒకే కాంబినేషన్ ఉంది కాబట్టి ఒక సున్నానే వస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అంటే 2^222 into 5^333 అయితే ఇక్కడ మనం ఎన్ని కాంబినేషన్స్ మ్యాక్సిమం చేయొచ్చు అని చెప్పేసి చూసుకోవాలి. ఇక్కడ 2^222 into 5^333 ఎక్కువ 222 కంటే, కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? 5^222 into 5^111 అని రాసుకోవచ్చు కదండి. a^b into a^q equal to a^p+q. సేమ్ అదే ఫార్ములా మన చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అలాగే నేను 333ని స్ప్లిట్ చేశాను అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 into 5 whole power 222 into 5^111 రాసుకోవచ్చు కదండి. అప్పుడు ఇక్కడ మనకి 2 into 5 అంటే ఎంత? 10. 10^222 into 5^111. ఓకే, ఇప్పుడు 10లో ఎన్ని ఉన్నట్లు? 222 ఉన్నట్లు. అంటే ఎన్ని సున్నాలు ఉన్నట్లు? 222. అంతే కదండి.
10 పవర్ 1 అంటే ఒక సున్నా, 10 స్క్వేర్ అంటే 2 సున్నాలు 100, 10 క్యూబ్ అంటే ఎన్ని 3 సున్నాలు అంతే కదా 1000. అలాగే 10 పవర్ 222 అంటే ఎన్ని సున్నాలు 222 సున్నాలు, అందుకోసం చెప్పేసి ఆన్సర్ ఏంటి 222 అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో ఇచ్చారు, సో అదే మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఏమని అడిగాడు, లబ్ధం యొక్క ఫలితం సంఖ్య చివరి వచ్చే సున్నాల సంఖ్య ఎన్ని, నెంబర్ ఆఫ్ జీరోస్ అకరింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రిజల్టింగ్ నెంబర్ ఆఫ్ ద ప్రోడక్ట్ 12 ఇంటూ 18 ఇంటూ 15 ఇంటూ 40 ఇంటూ 25 ఇంటూ 16 ఇంటూ 55 ఇంటూ 105. ఇంకా ఇచ్చుకుంటానే పోతాం అంటాడప్పా. ఎన్ని నెంబర్లు ఇచ్చాడో చూడండి, ఇవన్నీ మల్టిప్లై చేసేసి చివరిలో జీరోలు పెట్టడం ఎంత కష్టం చెప్పండి. కాబట్టి మనం ఏం చేయాలి, నేను ఇప్పుడు చెప్పాను కదా ఆ విధంగా మనం స్ప్లిట్ చేసుకుందాం. ఇప్పుడు 12ని ఇప్పుడు అంటే ఇక్కడ మనం ఏం చూసుకోవాలి, 2, 5లో ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో చూసుకుందాం. ఓకేనా, అయితే ఇక్కడ 12ని ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు, 4 3 రాసుకోవచ్చుగా. 4 అంటే ఏంది 2 స్క్వేర్, 2 స్క్వేర్ ఇంటూ 3. 18ని ఎలా రాసుకోవచ్చు 2 9లు అంటే ఏంటి 2 ఇంటూ 3 స్క్వేర్. 15 ఎలా రాసుకోవచ్చు 3 5లు, 3 ఇంటూ 5. 40 ఎలా రాసుకోవచ్చు 8 5లు అంటే 8 అంటే ఏంటి 2 క్యూబ్, 2 క్యూబ్ ఇంటూ 5. తర్వాత 25 ఎలా రాసుకోవచ్చు 5 స్క్వేర్ అంతే కదండి, 5 స్క్వేర్ ఎంత 25. తర్వాత 16 ఎలా రాసుకోవచ్చు 2 పవర్ 4, 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8, 8 రెళ్ళు 16, 2 పవర్ 4. 55 ఎలా రాసుకోవచ్చు 5 ఇంటూ 11. 105 ఎలా రాసుకోవచ్చు 521, 521 మళ్ళీ 7 3s అనమాట, అంటే 5 ఇంటూ 7 ఇంటూ 3. ఓకేనా, ఇప్పుడు మనకి మెయిన్ మిగతా నెంబర్స్ ఏం అక్కర్లేదు, మనకు ఒక 2 5 మాత్రమే కావాలన్నమాట. ఇక్కడ మనము సరే ఇవన్నీ మామూలుగా రాశాను అనమాట. అంటే ఏంటి అంటే ఎలాగ నేను ఆర్గనైజ్ చేశాను, 2లు ఎన్ని ఉన్నాయి, 3లు ఎన్ని ఉన్నాయి, 5లు ఎన్ని ఉన్నాయి, 7లు ఎన్ని ఉన్నాయి, 11లు ఎన్ని ఉన్నాయి. 2లు ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి, 3 5లు ఉన్నాయి, 5లు 6 ఉన్నాయి, 7 11. మనకు కావాల్సింది ఏంటి 2 ఇంటూ 5 కావాలి, మిగతా ఏం అక్కర్లా. ఇక్కడ మినిమం ఎంత ఉంది, ఇప్పుడు 2 5 కాంబినేషన్ ఎంతకి 6 మాత్రమే రాగలదు, ఎందుకంటే 5లు 6లే ఉన్నాయి. అవునా, 5s ఎన్ని ఉన్నాయి 6 మాత్రమే ఉన్నాయి, 2 మాత్రం 10 ఉన్నాయి మనకొద్దు. సో 2 5 కాంబినేషన్ కావాలంటే 6తో మాత్రమే చేయగలం. కాబట్టి 2 ఇంటూ 5 హోల్ పవర్ 6 ఇంటూ 2 పవర్ 4 ఇదంతా వదిలేసేది, మనకు అక్కర్లేదు. 2 ఇంటూ 5 అంటే ఎంత 10 పవర్ 6, అంటే 10 పవర్ 6 అంటే ఎన్ని జీరోస్ అండి 6 జీరోస్ అనమాట. ఓకే, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ 2 అవుతుంది. ఓకే, అర్థమైందా? ఐ హోప్ మీకు ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ కనుకున్నట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండి, షేర్ చేయండి, అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కాబట్టి మీకు ఎప్పుడు ఫ్రీక్వెంట్గా అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో నేను ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అవన్నీ పెడతా ఉంటాను, మీకు డెఫినెట్గా అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు కనుక ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే మెంటర్షిప్ ఏదైనా ఎగ్జామ్కి మెంటర్షిప్ కావాలి అనుకున్నట్లయితే నేను ఏం ఛార్జ్ చేయనండి. ఈ నెంబర్ ఉంది కదా 8500202341కి వాట్సాప్లో పింక్ చేయండి. సో డెఫినెట్గా మనం అక్కడ డిస్కస్ చేద్దాము ఎలాగా ఏంటి అని చెప్పేసి. సో ఇంతటితో అయిపోయిందండి వీడియో. సో నెక్స్ట్ వీడియో వరకు థ్యాంక్ యూ సో మచ్, అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.